నమస్కారం. ఇదిరా మ్యాటర్కి స్వాగతం. పాపం కేసీఆర్ తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. అంటే తెలంగాణలోనే కాదు, బీఆర్ఎస్లో ముఖ్యంగా ఎన్నికలకి ఇంకా 40 రోజులే ఉంది, పార్లమెంట్ ఎలక్షన్స్కి. ఇక్కడ ఈ పరిస్థితుల్లో వీళ్ళు ప్రకటించిన అభ్యర్థులు, బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్కి అభ్యర్థులే దొరకట్లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. అభ్యర్థులే దొరకని ఈ సిచ్యువేషన్లో ప్రకటించిన అభ్యర్థులు కూడా, ఆల్రెడీ ప్రకటించిన వాళ్ళు కూడా, అభ్యర్థులు కూడా పార్టీకి రిజైన్ చేసి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు. అభ్యర్థిత్వం ఇచ్చిన తర్వాత ఇప్పుడు తాజాగా ఇంతకుముందు చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిపోతే, అంటే బీఆర్ఎస్ అతనికి టికెట్ కేటాయించిన తర్వాత అతను బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు తాజాగా వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, ఆమె తాజాగా బీఆర్ఎస్కి రిజైన్ చేసి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ తరఫున పోటీ చేయబోతుంది. అటు రంజిత్ రెడ్డి కూడా చేవెళ్ళ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేయబోతున్నాడు. ఈ విధంగా అభ్యర్థులే వెళ్ళిపోతున్నారు. అంటే నిజానికి ఇది దయనీయమైన పరిస్థితి. అంటే తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు దాటిన తర్వాత అత్యంత పటిష్టంగా ఉన్న బీఆర్ఎస్ ఒకే ఒక ఓటమితోటి ఇంత దయనీయమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా? ఇప్పుడు కడియం శ్రీహరి ఆయన 2008లో 2008-9 ఎలక్షన్స్ ముందుగా దాదాపుగా ఆయన టీఆర్ఎస్లో చేరాడు. అప్పట్లో తెలుగుదేశం రిజైన్ చేసి టీఆర్ఎస్లో చేరాడు. అప్పటి నుంచి కేసీఆర్కి అత్యంత సన్నిహితుడుగా, అత్యంత ఆప్తుడుగా ఉంటూ ఈ 10 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించాడు బీఆర్ఎస్లో. ఇప్పుడు తాజాగా ఆయన బీఆర్ఎస్కి రిజైన్ చేసి కాంగ్రెస్లో చేరిపోతున్నాడు. ఇంకా అదేవిధంగా కేకే, ఆయన పరిస్థితి కూడా అంతే. ఆయన కూడా 2009కి ముందుగా బీఆర్ఎస్లో చేరాడు. ఆ చేరిన తర్వాత అప్పటి నుంచి కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. ఆయన కూడా రిజైన్ చేసి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఒక్కొక్కరుగా ఇలా ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుద్ది అనేసి అనుకున్నారు ముందు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ ముందే ఖాళీ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద లీడర్స్ అంతా, కేసీఆర్కి బాగా దగ్గరైన సన్నిహితులు, అత్యంత సన్నిహితులంతా వెళ్ళిపోతూ ఉన్నారు, బీఆర్ఎస్కి రిజైన్ చేస్తున్నారు. అంటే ఎందుకు ఈ దుస్థితి వచ్చింది ఈ బీఆర్ఎస్కి? అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారడం వల్ల ఈ దుస్థితి వచ్చిందా? దీనికి ఏంటి కారణం అంటే, దీనికి ఇదంతా కూడా నిజానికి స్వయంకృతం. కేసీఆర్ స్వయంకృతం. ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి ఎన్నికల్లోనే ఆయన ఘన విజయం సాధించి వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని బలోపేతం చేసుకునేదానికి ఆయన పక్క పార్టీ నాయకుల మీద ఆధారపడ్డాడు. ఆ పార్టీలో ఉండేదంతా కూడా ఎవరు? ప్రతి నాయకుడు ఒక కేటీఆర్ మినహాయిస్తే, కేటీఆర్, హరీష్ రావు, ఒకరిద్దరు ఇలాంటి వాళ్ళని మినహాయిస్తే, కేటీఆర్, హరీష్ రావు, బాల్క సుమన్, ఇలా ఒకరిద్దరిని మినహాయిస్తే మిగిలిన అందరూ కూడా పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే. దాదాపుగా 75-80% టీడీపీ నుంచి వచ్చిన నాయకులు. ఆ మిగిలిన వాళ్ళు కాంగ్రెసు, ఇతర పార్టీల నుంచి, ఇతర చిన్న పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళే తప్ప ఆ పార్టీలో స్వయంగా ఎదిగిన నాయకులు లేరు. ఈయన కొత్త నాయకత్వాన్ని ఎక్కడ ప్రోత్సహించాల కేసీఆర్ మొదటి నుంచి కూడా. అంటే ఉన్నారు, ఉద్యమంలో ఇంతో పాటు వచ్చిన కోదండరావునే పక్కన పడేశాడు ఆయన. ఉద్యమ నాయకులను ఎవరిని ఆయన అధికారంలోకి రాగానే ఉద్యమ నాయకులను అందరిని దూరం పెట్టేశాడు. పూర్తిగా ఎవరిని రానిలా, కొత్త నాయకత్వాన్ని ఎదగనివ్వాల. కంప్లీట్గా ఆయన బలం పుంజుకోవడం కోసంగా కంప్లీట్గా పక్క పార్టీల నాయకుల మీదనే ఆధారపడ్డాడు. ఆ నాయకులంతా ఎందుకు వస్తారు? అధికారం ఉంది కాబట్టి కేసీఆర్ పక్కకు వచ్చారు. ఆ రోజున వాళ్ళు అధికారం ఏ పక్కుంటే ఆ పక్కకి వెళ్ళిపోతారు. 10 ఏళ్ళు అధికారం ఉంది కాబట్టి కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. కేసీఆర్ జిందాబాద్ అన్నారు. ఆయన ఏం చేస్తే అది చెల్లుబాటు అయింది. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఇంకా మనకు తిరుగులేదన్నట్టుగా అన్న స్థాయికి వచ్చేసాడు. అంటే మనం అత్యంత బలంగా ఉన్నాము, మన పార్టీలో నాయకులు కిటకిటలాడుతున్నారు అని చెప్పి ఆయన కూడా నిజమే, గిజగిజలాడుతున్నారు. పార్టీ ఫుల్ ప్యాక్డ్గా ఉండిపోయింది. లాస్ట్ ఎలక్షన్స్ ముందు వరకు కూడా ఫుల్ ప్యాక్డ్ పార్టీ. ఎక్కడ పట్టినా కానీ ప్రతి నియోజకవర్గంలోనూ 2-3 ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్స్ ఉండేవాళ్ళు, నాయకులు ఉండేవాళ్ళు. ఆ స్థాయిలో ఉన్న పార్టీ ఒకే ఒక ఓటమి. ఆ ఓటమి ఎదురవడం, ఇంక వాళ్ళంతా ఎందుకుంటారు? అధికారం కోసం వచ్చిన నాయకులు కదా వాళ్ళందరూ కూడా. ఇంతకుముందు 2014లో ఈ పార్టీలో చేరిన వాళ్ళు, ఆ తర్వాత చేరిన వాళ్ళు, 2019 ఎలక్షన్స్ తర్వాత చేరిన వాళ్ళు, వాళ్ళంతా అధికారం కోసం వచ్చిన వాళ్ళు. ఈరోజు అధికారం పోయిన తర్వాత కేసీఆర్ పక్కన ఉండాల్సిన అవసరం ఏముంటుంది వాళ్ళకి? అదే కేసీఆర్ తయారు చేసిన నాయకులు అయితే ఆయన వదిలిపెట్టేవాళ్ళు కాదు, కష్టకాలంలో కూడా వదిలిపెట్టేవాళ్ళు కాదు, ఆయనతో పాటే ఉండేవాళ్ళు. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి నాయకులందరూ దూరమైన తెలంగాణలో కేడర్ ఉందంటే అర్థం ఏంటంటే తెలుగుదేశం పార్టీ తయారు చేసిన ఆ కేడర్ అది. కాబట్టి ఆ కేడర్కి అభిమానం ఉంటుంది. ఆ అభిమానం వల్ల వాళ్ళు ఇంకా కదలట్లేదు, పార్టీని వీడట్లేదు. కానీ ఆ స్థాయిలో బీఆర్ఎస్ పరిస్థితి లేదే. ఒక్క ఓటమితోటే చల్లా చెదురైపోయారుగా, కక్కా వికలం అయిపోయింది కారు. మొన్నటిదాకా కారులో కిక్కిరిసిపోయిన కారు, అంటే సీటింగ్ కెపాసిటీకి మించి కిక్కిరిసిపోయిన కారు ఈరోజు ఖాళీ అయిపోయింది, కకావికలం అయిపోయింది. ఏ పార్టీకి ఆ పార్టీ అయిపోయింది. కేసీఆర్కి అసహనం మొదలయ్యేలా చేసింది. అంటే ఎవరికి వాళ్ళు
లాస్ట్కి ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే రేపు ఎలక్షన్స్ తర్వాత కంప్లీట్గా ఒక కేసీఆర్ కేటీఆర్ తప్ప ఆ పార్టీలు ఎవరు మిగిలే పరిస్థితి కూడా కనిపించట్లేదు. అంటే వాళ్ళంతా చేస్తున్న ఆరోపణలు ఏంటి? ఇప్పుడు ఈమె వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ఆమె చేసిన ఆరోపణ ఏంటి? ఫోన్ ట్యాపింగు, అవినీతి, ఈ కుంభకోణాల్లో ఈ మద్యం స్కాము, ఈ కుంభకోణాల్లో మా నాయకుల పేర్లు రావడం, పార్టీ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. అందువల్ల ఈ పరిస్థితిని చూసి తట్టుకోలేక ఒక అవినీతి పార్టీలో ఉండలేక నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పింది ఆమెకు నిన్నమొన్నటి దాకా తెలియదా ఇది అవినీతి పార్టీ అని? ఒకవేళ అవినీతి పార్టీ అయితే నిన్నమొన్నటి దాకా తెలియదు ఆ విషయం, ఈరోజు కొత్తగా తెలిసి వచ్చిందా? అంటే ఏదో ఒక సాకు వెతుక్కొని అధికార పార్టీలోకి వెళ్ళిపోవడం. అది ఏ పార్టీ అన్నా ఉండొచ్చు కాక అధికారంలో, ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం. అది వాళ్ళకి కావాల్సిన అధికారం కావాలి. అధికారం కోసం వచ్చిన వాళ్ళు అధికారం పోగానే వెళ్ళిపోతారు. ఈ తత్వం, ఈ సత్యం ఈరోజు తెలిసి వచ్చింది కేసీఆర్కి. నిజానికి మా స్నేహితుడు ఒక అతను అనేవాడు, అంటే కేసీఆర్ వీరాభిమాన అతను, ఏపీకి చెందిన వ్యక్తి. ఆయన అనేవాడు కేసీఆర్ తిరుగులేదు, అంటే కేసీఆర్ అధికారంలో ఉన్నంతకాలం కేసీఆర్ తిరుగులేదు, ఆయన ఇట్లా ఆయన బ్రహ్మాండ స్పీకరు, ఆయనకి సరిదోగ్గల నాయకుడు ఎవడు ప్రతిపక్షాల్లో లేడు, ఆయనకి ఇంక తిరిగేలేదు, ఆయన ఉన్నంతకాలం ఆ పార్టీ ఉన్నంతకాలం ఆ పార్టీని అధికారంలో ఉంటుంది అన్నట్టుగా మాట్లాడాడు. నేను అప్పుడే అన్న ఒక మాట, ఎవరైనా కానీ అధికారంలో ఉన్నప్పుడు, ఏ నాయకుడైనా అధికారంలో ఉన్నప్పుడు నీళ్ళల్లో ఉన్న ముసలి లాంటోడు అధికారంలో ఉన్న నాయకుడు రేపు ఒక్కసారి అధికారం పోనిండి, కేసీఆర్కి ఒక్కసారి అధికారం పోయిందంటే ఒడ్డున పడ్డ చేప అవుతాడు. ఏ నాయకుడు పరిస్థితి అంతే, అధికారం పోయిన తర్వాత ఒడ్డున పడ్డ చేప అవుతాడు. ఇప్పుడు అదే పరిస్థితి కేసీఆర్, ఒడ్డున పడ్డ చేపలాగా ఉన్నాడు. మొన్నటిదాకా నీళ్ళలో ఉన్న ముసలిలాగా అమితమైన బలవంతుడుగా ఉన్నాడు, ఈరోజు ఒడ్డున పడ్డ చేపలా గిలగల్లాడుతున్నాడు. ఒక్కొక్కరికి వదిలేసి వెళ్ళిపోతున్నారు. దాదాపుగా ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా ఇంకా టచ్లో ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది ఎలక్షన్ ముందుగానే జరగచ్చు, ఎలక్షన్ తర్వాతనా జరగచ్చు, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాతనా జరగచ్చు. మొత్తానికి ఈ ఎలక్షన్లో అభ్యర్థులు దొరకని దయనీయమైన స్థితికి ఈరోజు బీఆర్ఎస్ చేరుకునింది. దీనికి అంతటి కూడా కారకుడు ఒకే ఒక్కడు కేసీఆర్. ఇది మ్యాటర్.